సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ గా 400 కోట్లు చెల్లిస్తున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు. మరికొంతసేపట్లో డబ్బులు ఖాతాల్లో జమ కానున్నట్లు తెలిపారు. సింగరేణి రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా ఎదిగిందని సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తొలిసారి సైంటిఫిక్ గా కులగణన నిర్వహించి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించామని, అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లును ఏకగ్రీవంగా పాస్ చేయించామని చెప్పారు. సింగరేణి కార్మికులకి దీపావళి సందర్భంగా ప్రతి సంవత్సరం ప్రకటించినట్టే ఈసారి కూడా దీపావళి బోనస్ గా 400 కోట్ల రూపాయలని చెల్లిస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తాను. సింగరేణి మరి ఖమ్మం జిల్లాలోనే ఇక్కడి నుంచే మొదలైనటువంటి ప్రస్థానం పెద్ద ఎత్తున ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా ఎదగటమే కాకుండా వెలుగులు అందించేటువంటి థర్మల్ పవర్ ప్రాజెక్టులకి అట్లాగే ఇతరత్ర ఇండస్ట్రీస్ కూడా పనికొచ్చేటువంటి కోల్ని కొన్ని దశాబ్దాలుగా సప్లై చేస్తూ పేరు ప్రఖ్యాతులు కాల్చినటువంటి సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థ యాజమాన్యానికి కార్మికులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ వాటి బోనస్ కూడా ఈరోజు 400 కోట్ల రూపాయలు ప్రకటిస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంతోషిస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.